అందరికీ నమస్కారం. వెనకాల థంబ్నెయిల్ చూసారు కదా, ఇది అరౌండ్ ఇప్పుడు 7:20 అవుతుంది కదా, 8:30కి అలా పెడతాను. చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పంపారు, ఫేస్బుక్లో కూడా కొంతమంది పోస్టులు చూశాను. నాకు అనిపించింది కదా, పేరుకి యూట్యూబ్ ఛానల్స్, చేతిలో ఒక మైక్, ఒక గొట్టం, ఇంకంతే. రోడ్డు పక్కన చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు, ఎవరిని పడితే వాళ్ళు ఇంటర్వ్యూలు అప్పటికప్పుడే సెలబ్రిటీని చేస్తారు, వ్యూస్ రేటింగ్స్ వచ్చిన తర్వాత వదిలేస్తారు. ఇది ఎంత దూరం వెళ్తుందంటే, అసలు జర్నలిస్ట్ ఎవరో యూట్యూబర్ ఎవరో తేడా తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జర్నలిస్టుల కన్నా బెస్ట్గా వీడియోలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జర్నలిస్టులు కూడా అసలు వరస్ట్గా తయారవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏదైనా ఒక వీడియో ఇవ్వాలి అన్నా ఎలా ఉండాలి? సామాన్యుని బలిపశువుని చేస్తారా? ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి ఇదే విధంగా మీరు మైకులు పెట్టో గొట్టాలు పెట్టో కడగలరా? ఆ కనీసం లోపల మిమ్మల్ని రాణిస్తారా వాళ్ళు? మేడారం జాతరలో ఒక ఐసు పుల్లవాడు ఏంటి అంటే, పుల్లైసు అమ్మేవాళ్ళు ఏంటి, మరమరాలు ఏంటి, దోశలు ఏంటి, ఇడ్లీలు ఏంటి, పునుగులేంటి, అలా ఈ కోవా బన్ అతను ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది మంది వచ్చే జాతరలో మనం రోజు అమ్ముకునేది 10 రూపాయలు వస్తే అక్కడ అమ్ముకుంటే 100 రూపాయలు వస్తాయి అని ఎర్లీ మార్నింగ్ ఇంట్లో అంతా రెడీ చేసుకొని సైకిల్ మీద ఏడకొచ్చి ఆ కోవా బన్ అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పాలు లీటర్ 80 రూపాయలు ఉంటే నువ్వు 10 రూపాయలకి కోవా బన్ ఎట్టేస్తున్నావు అంటే ఇందులో ఏం కలిపావు ఏంటి అని మైక్ అతను ముందు పెడితే అతని పరిస్థితి అసలు ఏంటండి? భయపడ్డాడు. ఎందుకు? చుట్టుపక్కల జనాలు పోగైపోయారు. ముందు నువ్వు తిను. అతను ఏడుస్తూ ఆ బన్ను తిన్నాడండి. అతను ఒక బన్ను అమ్మితే వచ్చేది 10 రూపాయలు, అందులో అతనికి మహా మిగిలితే 2 రూపాయలు మిగులుతాయి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక 50 బన్నులు అమ్మాడు. 50 × 10 500 రూపాయలు. అందులో అతను మిగిలేది 100 రూపాయలు. ఇలా మేడారం జాతరలో అతను రోజుకి 10 కేజీల బన్నులు అమ్మితే అతను మిగిలేది ఎంత? ఓవరాల్గా లాభం వచ్చేసరికి 1000 రూపాయలు వస్తుంది. 10 రోజులు అమ్ముకున్నాడు, 10,000 రూపాయలు లాభం వచ్చింది. దాంతో నెలంతా బతుకుతాడు. వాళ్ళు బతికేది చిన్న చితక గుడిసెల్లోనో, చిన్న చితక అంటారు మట్టి గోడలు ఇళ్లలో బతుకుతూ ఉంటారు. ఆ వీడియో వైరల్ అయింది. ఇందులో అతను ఏ తప్పు చేయలేదని తెలిసింది. చుట్టుపక్కల ఉన్న జనాలు, యూట్యూబర్ల ముసులు చూడండి, కొంతమంది మైకులు పెట్టి చేసిన హడావుడి అతను భయభ్రాంతుని చేసింది. ఎంతకంటే అమ్మో ఇంకోసారి ఎవరైనా మైక్ పెడితే అక్కడి నుంచి పారిపోవాలని ఎంతగా. కానీ అతను ఏ తప్పు చేయలే. ఆ రోజు అక్కడ గనక ఆయన గనక తన నిజాయితీని నిరూపించుకోకపోతే ఇంకా అతను అందరు కొట్టి చంపేసేవాళ్ళు. పేర్లు విని వాళ్ళు వేరే మతస్థులు ఈడకొచ్చారు అంటే ఇంకేదో తప్పు చేయబోతున్నారు. ఎలా డిసైడ్ అవుతారు అసలు మీరు? కాశీ వెళ్ళండి, అక్కడ ముస్లింలు ఎంతమంది అమ్ముతూ ఉంటారు వస్తువులు, అలాగే క్రైస్తవులు ఎంతమంది. ఎందుకు ఇలా తయారయ్యారు? అసలు బేసిక్ జర్నలిజం అసలు తెలుసా మీకు? వేలకు వేలు ఎగ్గొట్టిన ఎదవలు, వేల కోట్లు ఎగ్గొట్టిన ఎదవలు, లక్షలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇలా ఎంతోమంది దేశంలో శుభ్రంగా బతుకుతున్నారు, విదేశాలు బతుకుతున్నారు. వాడిని ఎవడు పీకడు, ఎవడేం చేయడు. ఇక్కడ రోడ్డు పక్కన ఏదో చేసుకుంటూ ఉంటే ఆ ఏదో కూడా పద్ధతిగా, ఎస్ నేను కూడా అగ్రీ చేస్తా. రోడ్డు పక్కన కొంతమంది పనికి మాలిన ఎదవలు, ఆ పానీపూరిలో మురుగునీటి కలిపి అమ్మినాడు ఒకడు, ఉమ్మి కలిపి అమ్మినాడు ఒకడు, ఆ ఐస్ క్రీమ్ దానిలో స్పెర్మ కలిపి అమ్మినాడు ఒకడు ఉన్నారని ఒప్పుకుంటున్నా. అది ఎక్కడ? వాళ్ళు రెగ్యులర్గా అమ్మే చోట లేదన్నప్పుడు ఒక శాడిస్ట్ ముండా కొడుకులు ఉంటారు. అటువంటి వాళ్ళు, అరే అమ్మవారి జాతర, వాళ్ళది ఏ మతమైనా కానీ, ఆ కుర్రోడు హిందువో ముస్లిం నాకు తెలియదు, వాళ్ళు ఏ మతమైనా కానీ
ఒక అమ్మవారి జాతర అన్నప్పుడు లక్షలాది మంది వస్తున్నప్పుడు అడు ధర్మంగా నీతిగా అమ్మడా? అక్కడ అంతమంది ఉన్నప్పుడు ఎవరికైనా తేడా కనుక జరిగితే వచ్చి కొట్టరా, చంపేరా? వాళ్ళ పిల్లలు తినేది, వీళ్ళు తినేది అదే ఇక్కడ కూడా వీళ్ళకి అమ్ముతున్నాడు. అందులో తప్పు అసలు ఏం కనపడింది? ఇప్పుడు మీరు అడగండి, మైకి పెట్టండి, తప్పు లేదు. మీ పేరేంటి? శివ. ఓహో రసూలా, సరే రసూలు. రసూల్ గారు కోవా బన్ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయల? లీటర్ పాలు 20 రూపాయలు ఉంది, క్రీమ్తో ఉన్న పాలు. మీరేమో మరి కోవా వచ్చేసి బన్ను కలిపి 10 రూపాయలు అమ్ముతున్నారు. ఇది తక్కువ మీరు ఎలా అమ్ముతున్నారు అని అడుగు, చెప్తాడు. చెప్పదు అప్పుడు నువ్వు పర్లేదు చెప్పండి, మీకు రకం మేము పబ్లిసిటీ చేస్తున్నాం చెప్పు, అడుగు. అది అడిగే విధానం. నువ్వు ఎలా అమ్ముతున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అందులో ఏం కలిపావు, మీ పిల్లలు ఇదే తింటారా, నువ్వు ఇదే తింటావా, తినుజూరి. నాకు ఎవరిని బెదిరిస్తారు అసలు? నిజంగా కల్తీ జరిగితే అధికారులు ఉంటారు కదా, అధికారులు పిలు, వాళ్ళు దాన్ని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపి తేడా జీవితానికి జైలు వేస్తాడు. మన హైదరాబాద్లో ఏదో టీవీ ఛానల్ వాళ్ళు అండ్ జిహెచ్ఎంసీలు కలగలిపి స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. అప్పటికప్పుడు టక 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 చేశారు. అలా చేసినప్పుడు దీని అమ్మ జీవితం అనకూడదు. కానీ ఓరు బాబు, నేను ఫేమస్ రెస్టారెంట్లో చాసాలు తిన్నా అక్కడ. ఇటువంటి వాటిల్లో కూడా ఫ్రిడ్జ్లో పాడైపోయిన పదార్థాలు, నిల్వన పదార్థాలు మళ్ళీ వేడేసి వాటినే పెడతారు. హైజీన్ లేదు, తొక్కలేదు, అంత వరస్ట్గా. మళ్ళీ అదే రెస్టారెంట్కి ఇప్పుడు జనాలు పోతూనే ఉన్నారు. మరలా ఈ మైకులు పెట్టి రోడ్డు పక్కన వాళ్ళని హింసిస్తూ ఎవరైతే ఉంటారో, బెదిరిస్తూ ఎవరైతే ఉంటారో, చిల్లర డబ్బుల కోసం వాళ్ళని పీకు తింటా ఎవరైతే ఉంటారో, వీళ్ళు మరలా ఈడకెళ్ళి ఓవర్ యాక్షన్ కాదు కదా, కనీసం ఏ చిన్నది కూడా చేయలేరు కదా, సైలెంట్గా తినేసి వస్తారు. అదే ఫోటోలు, సెల్ఫీలు, మీ ఇక్కడ తిన్నా అక్కడ తిన్నామని. ఇవిడేకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆ కోవా బన్ను తింటూ అతను ఏడుస్తుంటే అండి, నాకు నిజంగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాదు, ఆ మైకులు పెట్టి ఎవరైతే హడావుడి చేశారో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసు చెప్పి లోపలేపించాలనిపించింది నాకైతే. అసలు ఎంత దారుణం అండి అసలు. ఎస్, మొన్న మధ్య వికారాబాద్లో ఎక్కడో ఇలాగే కల్తీ కోవా బయటపడింది, అరెస్ట్ చేశారు, లోపలేశారు. నిన్న మొన్న సమ్ రాయలసీమలో ఎక్కడో, నంజల సమ్ ఎక్కడో, వాడు ఏకంగా కోవా బన్న కోవా పేరుతో గంజా పెట్టేది అమ్ముతున్నాడు, వాడిని అరెస్ట్ చేశారు. సో కల్తీ జరిగే చోట లేదన్నప్పుడు నల్లమందు మత్తు పదార్థాలు అమ్మే చోట ఓకే, నువ్వు చెయ్యి, ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఏదో ఇంటర్వ్యూ చెయ్యి. ఇంటర్వ్యూ చేయటం తెలీదు, క్వశ్చన్ అడగటం తెలీదు, ఒక న్యూస్ని ఇవ్వటం తెలీదు. ఎవడ పడితే వాడు జర్నలిస్ట్ అంటే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి రోడ్డు పక్కన కనపడ్డోళ్ళని హింసిస్తూ ఏంద్రా మీ అరాచకం అసలు? వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? పాపం వచ్చిన రూపాయితే బతుకులేండి వాళ్ళది. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? ఒకరు చేస్తారు, ఉన్నారని అనుకుందాం, ఓకే ఉన్నారని అనుకుందాం. నువ్వు అడిగే పద్ధతిగా ఉంది కదా, నువ్వు అది నిజాన్ని బయటపెట్టే విధానం నీకు తెలీదా? ఎవరు పడితే సెలబ్రిటీలు, ఎవరు పడితే యూట్యూబర్లు, ఎవరు పడితే జర్నలిస్టులు. సిగ్గేస్తుంది రా బాబు నాకే అసలు. బయట జర్నలిస్ట్ అని చెప్పుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ కనిపిస్తారు, యూట్యూబర్ కదా అని అంటూ ఉంటే అడిగే విధానం అలా తెలుసా? ఒకళ్ళిద్దరం గౌరవంగా అంటున్నారు, మీరు యూట్యూబర్ కదా, మీ బాగుంటాయి. ఒకళ్ళిద్దరైతే మీరు యూట్యూబర్ కదా చూస్తుంటాం అప్పుడప్పుడు. కర్మరా బాబు అన్న ఇది వచ్చేసి నాకు, నేను కాదని అని చెప్పిన రోజు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఎవడ పడితే వాడు అనకూడదు, కానీ ఎవరు పడితే అలా, ఎలా పడితే అలా. అరే వ్యూస్ కోసం ఒకరిని తిడుతూ, వ్యూస్ కోసం సంబంధం వాటిని హైలైట్ చేస్తూ, ఏంది అసలు అది? వీళ్ళు కానీ సినిమాలో వాళ్ళు, సీరియల్లో వాళ్ళు, కామెడీలు కానీ పేరు కోసం కాంట్రవర్సీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళు చేసిన కాంట్రవర్సీ మీద ఎవరైనా వీడియోలు ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతామంటారు. అడితే నోరేసుకుని నీళ్ళే పడిపోతారు. అలా మాట్లాడి తప్పని ఎవరైనా అంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా అనగానే నన్ను అలానే ఏడిస్తే మళ్ళీ మహిళా సంఘాల సపోర్ట్లు. కర్మరా బాబు, ఏంద్రో ఇట్ట తయారని చెప్పేసి అనుకుంటూ ఉంటే వాళ్ళు వదిలే మాస్టారు జర్నలిజం ముసుగులో మేమేం చేస్తాం చూడండి అని చెప్పేసి చిల్లరగాళ్ళు బయట లంచాలు తీసుకుంటారు. నిన్న మొన్నడు మళ్ళీ జర్నలిస్టులు అంటే వాళ్ళు ప్రముఖ ఛానల్స్లో పత్రికలో చేసేటోళ్ళు ఏంటంటే దందాలు బయట. బోరుబాబు వేస్తే వాడికి డబ్బులు ఇవ్వాలంటాడు, ఎక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాడికి డబ్బులు ఇవ్వాలంటాడు. ఇలా ఏం బతుకులు రా మేము అసలు? యూట్యూబ్లోనేమో వ్యూస్ కోసం ఎవరన్నా పడితే వాళ్ళని బెదిరిస్తూ ఏది పడితే అది న్యూస్ అంటూ ఇస్తూ, మీరేమో యూట్యూబ్ ప్రముఖ ఛానల్స్లో పేపర్లో స్ట్రింగర్లు అంటూ జర్నలిస్టులు అంటూ మీరు బెదిరించేసి మీరు
అదేమిటో పోలీసులతో కుమ్మక్కు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు. అరే ఒక బతుకారా అది, నాకు అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్లో నాకు గతంలో బాగానే డబ్బు వచ్చింది, ఈ మధ్య రావట్లా. అయినా సరే నేను ఈ రోజున ఒక యాడ్ ప్లే చేశాను. ఇంకా నేను టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ జాయిన్ అయ్యి లైఫ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి పాలసీలు చేపిస్తాను, మీకు మంచి పాలసీలు చెప్తాను, దానివల్ల మీకు మంచి జరిగిందని చెప్తూ దాన్ని కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు? మైండ్ అంతా ఇచ్చే న్యూస్ మీద కదా ఉంది. సో ఒక యాడ్ తీసుకున్నది లేదు. పోనీ ఇప్పుడు చేస్తున్న ఇన్సూరెన్స్ తనకు సంబంధించేసి ప్రమోషన్ చేసుకుంటున్నది లేదు. ఒక వీడియో ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది షేర్ చేయడం చెప్పడం రాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని అమ్మ జీవితం అనకూడదు. ఈ మధ్య బెగ్గర్లు పెరిగిపోతున్నారా నాయన. జాయిన్ బటన్ నొక్కండి, ఎక్స్క్లూజివ్ సబ్స్క్రైబర్లు అవ్వండి ఒకళ్ళు. మా దగ్గర టీం చాలామంది ఉన్నారు, ఇటువంటి విలువైన వార్తలు మీకు ఇస్తున్నాం కాబట్టి మాకు సహకరించడం అని చెప్పేసి క్యూఆర్ కోడ్లు ఇచ్చి డబ్బులు పంపడం ఒకళ్ళు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బు పంపడం ఒకళ్ళు. అరే వాళ్ళకి డబ్బులు భయంకరంగా వస్తారా బాబు. అలా వస్తూ కూడా మరలా అడుక్కోవటం. ఏంటంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి జనాలు ఎర్రోలను చేస్తూ ఎవడ పడితే వాడు పడితే అలా ఏంది అసలు, ఎంత దారుణం అసలు. జర్నలిజం అంటే బాధ్యత. ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్దవారైనా బాధ్యతగా ఉన్నటువంటి ఏంటో తెలుసు కదా. ఓ తండ్రి తన బిడ్డల పట్ల ఉండేది బాధ్యత, అలా ఒక పాలకుడికి ప్రజల పట్ల ఉండేది బాధ్యత, అలా ఒక జర్నలిస్ట్కి సమాజం పట్ల ఉండేది బాధ్యత. ఈ బాధ్యతలో గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి, భాష సంస్కారం పద్ధతిగా ఉండాలి, ఇచ్చిన వార్తకు విలువ ఉండాలి. అలా కనీసం ఎక్కడి నుంచైనా ఉండండి. పాప మా కోవాబ్బన్న అతను మేడారం జాతరలో నేను చూశాను కదా, నిజంగా నా కళ్ళెం నీళ్ళు తిరిగాయండి అసలు. ఆ రకంగా అతను భయపెట్టారు అసలు. ఏడుస్తూ తిన్నాడండి పాపం బన్నులైతే, ఇందులో ఏం కలవలేదు, నేను తింటాను నిజంగా తిన్నాడండి పాపం. ఏమంటే తేడా వస్తే తిన్నలో ఊరుకుంటారండి. దండం పెడుతున్నా, మీ వ్యూస్ కోసం, మీ పనికి మన రీల్స్ కోసం సామాన్యుని బలి చేయకండి. మీ నిజంగా మీకు ఏదైనా గట్స్ ఉంటే స్టింగ్ ఆపరేషన్ చేయండి. మీకు ఏదైనా దమ్ము ధైర్యం అని ఉంటే నిజంగా అక్రమాలు చేసిన కుప్పలు అంటారు, వాళ్ళని బయట పెట్టండి. లంచం తీసుకున్న అధికారులు అంటారు, వాళ్ళని బయట పెట్టండి. దిక్కుమలైనటువంటి రెస్టారెంట్లు పెద్ద పెద్దవి కూడా భయంకర కల్తీ చేస్తున్నారు, అవి బయట పెట్టండి. రోడ్డు పక్కన నిజంగా కూడా తప్పు చేస్తే పట్టుకోండి, తాడితే సారేయండి, తప్పులే. అది ఏ తప్పు చేయకుండా పద్ధతిగా అమ్ముతూ ఉంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంతకు నువ్వు ఎలా అమ్ముతున్నావు అంటే నువ్వు ఏం గెలిపావు? బయట పెట్టే విధానం వేరుంటుంది, చెప్పే విధానం వేరుంటుంది. అవి తెలియకుండా ఎవరు పెడితే వాళ్ళు యూట్యూబర్లు, ఎవరు పెడితే జర్నలిస్టులు